శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. రాజశ్రీ జ్యోతిర్వాస్తు కార్యక్రమంలో ఈ రోజున వాహన ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందామండి. ప్రతి ఒక్కరికి ఈ ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరికి 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ లేదనుకుంటే కొంతమంది రవాణా సంస్థలో ఉన్న వాళ్ళకి కొన్ని వాహనాలు ఉంటూ ఉంటాయండి. ఈ వాహనాలు ప్రమాదం జరగకుండా ఉండటానికి చేయవలసిన కార్యక్రమాలు ఏంటంటే, అమావాస్య ఏదైతే నెలకి ఒకసారి వచ్చే అమావాస్య, లేదనుకుంటే ఒక్కొక్కసారి రెండు సార్లు వస్తుంది అమావాస్య. అలాగే ప్రతి నెల అమావాస్య వచ్చిన రోజున అమావాస్య రోజు సాయంత్రం మీరు ఏదైతే వాహనం ఉంటుందో, అది 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ, బైక్, కారు, బస్సు, వ్యాను, ఆటో, ఇంకా ఇలాంటి వాహనాలు ఏదైతే ఉంటాయో వాటికి అమావాస్య రోజు సాయంత్రం మీరు త్వరగా ఇంటికి వచ్చేసి 5 గంటలకల్లా ఇంటికి వచ్చేసేసి దాన్ని కొంచెం శుభ్రం చేసుకున్న తర్వాత 8 గంటలకి ఆ వాహనం దగ్గరికి ఒక 11 మిరియాలు, 5 నిమ్మకాయలు, 1 కేజీ దుడ్డుప్పు అంటే కల్లుప్పు తీసుకుని అన్నీ కలిపి ఒక కవర్లో పెట్టుకుని ఆ బండి దగ్గర ఒకసారి బండికి క్లాక్ వైజ్ 3 సార్లు, యాంటీ క్లాక్ వైజ్ 3 సార్లు తిప్పేసేసి వాటిని పారేసి ఎలయ్యారు. లేదు ఎవరో వెళ్ళని ప్రదేశంలో వాటిని విసిరేయటం వల్ల ఏంటంటే వాహనానికి ఏదైనా దృష్టి దోషాలు, వాహనానికి ఏదైనా సరే ప్రమాదాలు అరికట్టడానికి చాలా అవకాశం ఉంటుందండి. అలాగే వాహనాలను నెలకు ఒకసారైనా సరే శుభ్రంగా కడగటం ద్వారా ఆ వాహనానికి ప్రమాదం కూడా జరగదండి. అలాగే వాహన యజమానికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగవు. ధన్యవాదాలు.